స్టార్టింగ్ ఉంది. ఓకే సార్, ఇటు చూడండి సార్. కొంచెం ముందుకు వెళ్దామన్నా? ఓకే. నేను ఓకే సార్. రైట్ రైట్. ఏదైతే ఈవేళ భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్ ఆధ్వర్యంలో వారి యొక్క సహకారంతో భీమవరం ఆర్ట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి చిత్రలేఖ ప్రదర్శన కొనులు విందుగా ఉన్నది అనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తూ ఉన్నా. కళలను ప్రోత్సహించడం అనేది మనందరి యొక్క బాధ్యత. కళలలో ఇమిడి ఉన్నటువంటి ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలు ఏతున్నాయో ఈవేళ వాటిని అన్నింటినీ కూడా మనం గౌరవించాల్సినటువంటి బాధ్యత, కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉన్నదనేటువంటి విషయాన్ని సందర్భంగా స్పష్టం చేస్తూ ఉన్నా. చిత్రకారులకు సంబంధించి చిత్రకళకు సంబంధించినటువంటి ఒక ప్రదర్శన. ఇప్పుడు నేను చాలా మంది కళాకారులు, చిత్రకారులు వారు వేసినటువంటి పెయింటింగ్ చూసా. చాలా అద్భుతంగా ఉన్నాయి. వీరంతా కూడా మన పక్క గ్రామాల్లో ఉన్నారు. వీళ్ళు నేను తెలుసుకున్నా, పక్కన ఉన్నటువంటి వేల్పూర్లో, లేకపోతే భీమవరంలో 4-5, లేకపోతే ఏలూరులో. అంటే ఒక మంచి కళాకారుల్ని వారి యొక్క కళని, నైపుణ్యాన్ని ప్రదర్శించుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి చక్కని ప్రదర్శన ఇది. ఎవరైతే రాజశేఖరన్ పరమేశ్వరన్ గారు ఉన్నారో, తిరువనంతపురం ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి, ఒక అద్భుతమైనటువంటి చిత్రకారుడు. వారిని తీసుకొచ్చి ఈ ప్రాంతానికి వారిని గౌరవించడం అనేది కూడా మన ఈ భీమవరం పట్టణ ప్రాంతానికి ఒక గౌరవంగా నేనైతే భావిస్తూ ఉన్నా. రాజశేఖరన్ పరమేశ్వరన్ గారు మనిషి ఉన్నట్టు ఫోటో చూసి కానీ, మనిషిని చూసి కానీ అరగంటలో ఆయన చిత్రాన్ని రూపొందించేటువంటి శక్తి ఉన్నటువంటి వ్యక్తి. అనేక దేశ అంతర్జాతీయ ప్రదర్శనలో పెద్ద ఎత్తున రివార్డులు పొందినటువంటి వ్యక్తి. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో 2 సార్లు ఆయన పేరు నమోదు చేసుకున్నటువంటి వ్యక్తి. అంత సామర్థ్యం, నైపుణ్యం, ప్రతిభ ఉన్నటువంటి వ్యక్తి గారు భీమవరం రావడం అనేది మనందరికీ కూడా గర్వకారణం. ఈ రకమైనటువంటి ప్రయత్నం చేసినటువంటి భీమవరం ఆర్ట్ అసోసియేషన్ని అభినందిస్తూ, మరి ఈ రకమైనటువంటి కళలను ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేసుకున్నటువంటి కాస్మోపాలిటన్ క్లబ్ యాజమాన్యాన్ని, దాని అధ్యక్షుడు పద్మరాజు గారిని, ఇతర పెద్దలను అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తూ ఉన్నారు.